Hello friends, a very good morning and warm good morning to all. ఒకప్పుడు మనకు న్యూస్ పేపర్ చూడాలి అనుకుంటే ఇలాగ హెడ్లైన్స్ చూసేవాళ్ళం. ఇలా తిప్పుకుంటూ హెడ్లైన్స్ చూసేవాళ్ళం. అందులో ఒక ఆనందం. కాఫీ తాగుతుంటాం, అప్పుడే నిద్ర లేచింటాం. వాకింగ్ పోయే ముందర కూడా ఆగి న్యూస్ పేపర్లో ఏం హెడ్లైన్స్ ఉందో చూస్తాము అన్న రోజులు అవి. ఆ రోజు అంతరించి చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ పేజీ తిప్పుతూనే ఒక పేజీ కాదు, 2 పేజీలు, 3 పేజీలు, 4 పేజీలు ప్రకటనలు కనిపిస్తున్నాయి. న్యూస్ పేపర్ దృష్టిలో అదేమో మాకు లాభాలు రావాలి కదా, లేకుంటే అలాగా అంటారు. కానీ న్యూస్ పేపర్ యాక్టివిటీ అన్నది ఒక చారిటబుల్ యాక్టివిటీ. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేస్తారు చారిటబుల్ అని. ఎంతవరకు అవసరమో అంతవరకు తీసుకోవాల్సిన డ్యూటీ వాళ్ళది. ఫర్ ఎగ్జాంపుల్, టైమ్స్ ఆఫ్ ఇండియా చూస్తా. 5th December సండే 2021. ఒక పేజీ, 2 పేజీలు, 3 పేజీలు, 4 పేజీలు, 5 పేజీలు. పోనీ ఈ 4 పేజీలు ఒక దాదాపు నాకు తెలిసి ఒక 20-30 కోట్లు ఖర్చు అయింటుంది ఈ ప్రకటనకి. ఈ 4 పేజీల్లో మనకేమైనా కాస్త అవసరమైన సమాచారం ఉందా అంటే నాకైతే కనపడలేదు. ప్రతి పేజీలో మీరు ఒక్కొక్క సెంటెన్స్ కానివ్వండి, ఒక్కొక్క స్టేట్మెంటు మీరు వెరిఫై చేసుకుంటూ వెళ్ళండి. మీ దగ్గర ఉంటే ఒక్కసారి సండే టైమ్స్ ఆఫ్ ఇండియా తెచ్చి చూడండి. ఫస్ట్ 4 పేజెస్ ఏముందో. ఇక్కడ ఏముందండి? శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. స్టార్టింగ్ దీని పక్కనేముంది? ఇన్ఫినిటీ ల్యాండ్. ఒక్కసారి మీరు దీనికి సంబంధించిన యాక్ట్ చూసారంటే, ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982. ఇది తెలంగాణకైనా ఒకే చట్టము, ఆంధ్రప్రదేశ్కైనా ఒకే చట్టము, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే చట్టం. దానిలో క్లియర్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏముందంటే అన్ని కాలేజెస్, స్కూల్స్, యూనివర్సిటీస్ ఉంటుంది, కానీ ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్ ఉండదు. నిర్వచనం ప్రకారము ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే విద్య చెప్పడం, కోచింగ్ అంటే ట్యూషన్. ఇంట్లో కూడా ట్యూషన్ చెప్తాం, టీచర్లు వచ్చి ట్యూషన్ చెప్పడం. ఈ 2 సపరేట్ యాక్టివిటీస్, సపరేట్ రిజిస్ట్రేషన్స్, సపరేట్ బాడీస్, సపరేట్ అసోసియేషన్స్ ఉండాలి, సొసైటీస్ ఉండాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అన్నది మన రాజ్యాంగం ప్రకారం చారిటబుల్ యాక్టివిటీ. కోచింగ్ యాక్టివిటీ, ట్యూషన్స్ చెప్పడం అన్నది కమర్షియల్ యాక్టివిటీ. ఇట్ ఈస్ నాట్ చారిటబుల్ యాక్టివిటీ. ఇంత పెద్దగా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని రాసి, ఇక్కడ సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తి, మంచి కళాకారుడు, ఇతని చేత అనవసరమైన అబద్ధాలు చెప్పించారు, మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ చెప్పించారు. తల్లిదండ్రులకు కానీ స్టూడెంట్స్ కానీ సులభంగా బురిడి కొట్టే ప్రయత్నం చేశారు. నాకు తెలిసినంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటి చట్టం ఎడ్యుకేషన్ యాక్ట్ వైలేట్ అయింది. తర్వాత ఎందుకు వైలేట్ అయింది అంటున్నానంటే, కింద చూడండి, విన్ స్కాలర్షిప్స్ వర్త్ 1000 crore, 1000 కోట్ల. దానికి ఒక ఆస్టరిక్ మళ్ళీ కింద ఇంకేదో ఇచ్చాడు ఇక్కడ. ఆస్టరిక్ చైతన్యాస్ ఎయిమ్స్ లర్నింగ్, అది ఏదో కింద ఇచ్చాడు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఆయన ఇచ్చాడు, ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ స్కోర్ ఇన్ ద పేజ్. దీని పేరు స్కోర్ అంట, ఈ పరీక్ష పేరు. దానికి డీటెయిల్స్ ఇంకో పేజ్లో ఇచ్చా అంటే చూద్దాం. కానీ నేను అందరి దృష్టిని ఆకర్షించే పదం ఒకటి చెప్తున్నాను. ఏ రెవల్యూషన్ ఇన్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్. కోచింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. కోచింగ్ అండ్ ఎడ్యుకేషన్ కెన్ నాట్ బి హెల్డ్ ఇన్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్. ఈ చట్టం ప్రకారము క్లియర్గా చెప్పారు, ట్యుటోరియల్ యాక్టివిటీ వేరే, కోచింగ్ యాక్టివిటీ వేరే, ఎడ్యుకేషన్ యాక్టివిటీ వేరే. ట్యుటోరియల్ యాక్టివిటీకి కనీసం 50 మంది ఉండాలట. 50 మంది దాటిన వాళ్ళకి ట్యూషన్ చెప్పుకోవచ్చు, అది సపరేట్గా పెట్టుకోవాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ కానీ ట్యూషన్ కానీ ఉండేదానికి లేదు, చట్ట ప్రకారం అది పొజిషన్. ఎప్పుడైతే నీకు కోచింగ్ చెప్పుకునే అర్హత చట్ట ప్రకారం లేకుంటే, ఇక్కడ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నావు? హరీ అప్, డోంట్ లూజ్ యువర్ వాల్యుబుల్ టైమ్ వెయిటింగ్, ఫుల్ స్టాప్, జాయిన్ నౌ టు బూస్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ నీట్ 2002. ఓకే, నీట్ 2002 అనేది గవర్నమెంట్ ఎగ్జామినేషన్. గవర్నమెంట్ ఎగ్జామ్కి శిక్షణ ఇవ్వాలి, అందులో తప్పేం లేదు. కానీ నువ్వు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటూ ఇక్కడ నువ్వు ఈ శిక్షణ కోసం జాయిన్ కావండి అని చెప్పడం అనేది
చట్ట వ్యతిరేకం. ఆ చట్ట వ్యతిరేకమైన యాక్టివిటీ చేసుకుంటూ వీళ్ళందరి ర్యాంకులు పెట్టుకోవడం అనేది ఇంకా అనూహ్యం. ఇది మాటలు చాలవు ఇందులో ఉండే అన్యాయం గురించి ఆలోచించాలంటే. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. చాలా గొప్ప పని చేసినట్టుగా ఆయన యాక్టర్ గెస్చర్ ఇచ్చారు. చూస్తేనే పాపం తల్లిదండ్రులు కానీ స్టూడెంట్స్ కానివ్వండి ముగ్ధులైపోతారు. ఎందుకంటే ఆయన పవర్ అలాంటిది. ఇది మంచి పనులు చేసేదానికి ఆయన అందరూ ముగ్ధులైతే బాగుంటుంది, కానీ చట్ట వ్యతిరేకమైన పనులు చేసేదానికి ముగ్ధులైతే మాత్రమే కాస్త మాలాంటి వాళ్ళకు బాధ కలుగుతుంది. 2 స్టేట్స్ 1 లీడర్. ఎడ్యుకేషన్ అన్నది రాష్ట్రంలో ఉండే సబ్జెక్ట్, స్టేట్ సబ్జెక్ట్. రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, గుర్తింపులు కానివ్వండి, దాని సౌకర్యాలు కానివ్వండి, దాని నిబంధనలు కానివ్వండి, దానికి ఇవ్వాల్సిన రిపోర్ట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్రం ప్రకారం నడుస్తుంది. ఒక రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రంలో చెప్పుకుంటున్నాడంటే అది ఆ రాష్ట్రంలో చెప్పుకోవాలి. ఇది తెలంగాణలో వచ్చింది. 2 రాష్ట్రాలకు ఒక ఇన్స్టిట్యూషన్ గుర్తింపు ఉండదని చెప్పి నా ఉద్దేశం. పక్కకు వస్తాం. మళ్ళీ ఇన్ఫినిటీ ల్యాండ్. ఈ ఇన్ఫినిటీ ల్యాండ్ అన్నది ఫ్యాన్సీ నేమ్ కింద వస్తుంది. ఒక క్లియర్ గవర్నమెంట్ ఆర్డర్ అయితే ఉంది. స్కూల్స్ ఫ్యాన్సీ నేమ్స్ పెట్టకూడదు అంటే ఏంటి? మోడల్ స్కూలు, కాన్సెప్ట్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు, ఇంకేదో రకరకాల పేర్లు. ఆ పేరు వింటూనే మనం ఫిదా అయిపోవాలి. ఇలాంటి వాటిని ఫ్యాన్సీ నేమ్స్ అంటారు. గవర్నమెంట్ వాటిని ప్రొహిబిట్ చేసింది, బ్యాన్ చేసింది. అది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ కిందికి వస్తాం. ఈ మొత్తం యాక్టివిటీ అంతా కోచింగ్ యాక్టివిటీ. దిస్ ఈజ్ నాట్ అలౌడ్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. The government will not allow a coaching activity in a strictly institution called educational institution. అక్కడ చదువు చెప్పాలి కానీ అక్కడ ట్యూషన్ చెప్పకూడదు. ఈ రెండుకి చట్ట వ్యతిరేకత ఉంది. ఈ రెండు చట్ట వ్యతిరేకం. కింద పెద్ద అక్షరాలతో ట్రూ అచీవర్స్ విల్ నాట్ మిస్ అవర్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్, అడ్మిషన్స్ నవ్ ఇన్ ప్రోగ్రెస్. ఈ అడ్మిషన్స్ నవ్ ఇన్ ప్రోగ్రెస్ అన్నది కూడా కోచింగ్ యాక్టివిటీకి సంబంధించింది. ఇది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండకూడదు. పేజీ 3rd పేజ్. ఈయనకేమో ఈ పక్క అతనికేమో కింద ఇన్ఫినిటీ ల్యాండ్ శ్రీ చైతన్య అని చెప్పి ఐడి చూపిస్తున్నారు. నిజంగా మరి అతని స్కూల్ మేనేజ్మెంట్ లేకుంటే డైరెక్టరో లేకుంటే దానిలో ఇన్ఛార్జే ఉండొచ్చు. ఆ ఇన్ఛార్జ్ కూడా నేను ఉద్దేశించి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యూచర్లో ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇప్పించకండి. వీళ్ళకు మరీ ముఖ్యంగా ఈ యాక్టర్ గారికి మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ప్రకటన ఇచ్చే ముందర ఇది చట్టబద్ధం అవునా కాదా అని ఆలోచించి ఇవ్వండి. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఏ ఫైన్ ఆర్టిస్ట్ లైక్ అల్లు అర్జున్. ఏదంటే ఇష్టం వచ్చినట్టు మీరు ప్రకటనలు చేస్తే సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తే మేము అది చేస్తాం, మీరు ఏది చెప్తే అది మేము వింటాం. మీరు డెమి గార్డ్స్, స్క్రీన్ గార్డ్స్. కాబట్టి ఆ బాధ్యత మీరు తలలో పెట్టుకొని ఏదైనా చట్ట వ్యతిరేకం ఉంటే వెంటనే మీకు తెలియకుంటే తెలిసిన వాళ్ళని అడగండి. ఈ ప్రకటన ఇస్తే చట్టం ఒప్పుకుంటుందా లేదా అని. ఇతని దగ్గర మీరు లెటర్ తీసుకోండి. అర్జున్ గారు ఇతని దగ్గర లెటర్ తీసుకోండి. అయ్యా నేను ఏమైనా ప్రకటన ఇస్తే ఇది ఏమైనా చట్టానికి వ్యతిరేకమా? నాకు తెలిసి కనీసం 3 చట్టాలకు వ్యతిరేకం ఉంది. 1 ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, 2 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019, 3 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. ఈ 3 చట్టాలు బాహాటంగా వైలేట్ చేశారు. ఎందుకంటున్నాను ఇక్కడ చూడండి. గ్రేడ్స్ 3 to 12 స్కోర్ ఎగ్జామినేషన్ అట. గ్రేడ్స్ 3 to 12 ఈ చట్టం ప్రకారం అసలు 8th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ చెప్పాలి. కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అని చట్టం వేసుకున్నాం. దీని పేరు ఏంటంటే ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. సుప్రీంకోర్టు కూడా దీన్ని అప్హోల్డ్ చేసి దాదాపు తెలిసిన 10 ఏళ్ళు అయిపోయింది. ఈ స్కూల్లో మీరు కన్నా వెబ్సైట్కి వెళ్ళండి, చైతన్య స్కూల్లో ఒక్క సీటు కూడా పూర్తి చేయడానికి లేదు. ఈ చట్టం ప్రకారం అయితే 25% సీట్స్ ఫస్ట్ క్లాస్ నుంచి పేద పిల్లలకు రిజర్వ్ చేయాలి. పైగా అది చేయకపోగా ఇక్కడ 3 to 12 అని 3 to 12 బంచ్లో 3 to 8 క్లాస్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి పైసలు కలెక్ట్ చేయకూడదు.
సంవత్సరంలో ఎప్పుడు వచ్చినా అడ్మిట్ చేయాలి, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టకూడదు, పరీక్షలు పెట్టకూడదు. ఇది ఈ చట్టంలో ఉండేది. కిందికి వస్తాం. గ్రేడ్స్ 312 ఇది ఇట్ ఈస్ అగైన్స్ట్ ఆర్టీఈ యాక్ట్. కంపీట్ విత్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ బెంచ్ మార్క్ యువర్ పర్ఫార్మెన్స్. ఏంటంటే 3వ తరగతిలో లేకుంటే ఎల్కేజీలో ఉండేవాడు 8వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే వీళ్ళతో పోటీ పడాలనా లక్షల మందితో? ఆలోచించద్దు. ఇంత పెద్ద పేపర్ కోట్లు పెట్టి ప్రకటన ఇచ్చేముందరా? విత్ స్కాలర్షిప్ వర్త్ 1000 crore. మళ్ళీ అదే ఈ క్రోర్కి ఆస్ట్రిక్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ ఆస్ట్రిక్ ఏం పెడుతున్నా అంటే గెట్ అప్ టు 10% స్కాలర్షిప్ అంట. ఈ క్రోర్ దగ్గర కోటికి ఈ 10% స్కాలర్షిప్కి ఏంటో నాకైతే అర్థం కాలేదు. కిందికి వద్దాం. రిజిస్టర్ ఫర్ 499 ఏదో కొట్టేశాడు. సిగరెట్ పైన ఏదో మనం బొమ్మ కొట్టినట్టు, లేకుంటే పొర పైన అడ్డంగా గీతినట్టు కొట్టేసి పక్కన 125 రూపీస్ ఓన్లీ అన్నాడు. ఏంటి అథారిటీ దీనికి? అసలు నువ్వు విద్యా సంస్థవయ్యా, నీకు కోచింగ్ చెప్పే అర్హత లేదు అంటే ముందు ఏదో 499 పెట్టుకొని ఆఫర్ లాగా, ఈ రెడీమేడ్ గార్మెంట్స్ బట్టల దుకాణాల ఆఫర్ లాగా 499 పెట్టేసి దాన్ని కొట్టేసి మళ్ళీ 125 అన్నాడు. 125 కాదు, ఈ చేసే ఈ కోచింగ్ యాక్టివిటీకి ₹1 కూడా ఇతను పబ్లిక్ నుంచే కలెక్ట్ చేసే హక్కు లేదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కిందికి వస్తే ఇష్టం వాళ్ళకు మనసులో ఏమొచ్చిందో అన్నీ లాటరీ టికెట్ లాగా పెట్టేశారు. ఏంటంటే ఛాన్స్ టు వాచ్ లైవ్ మ్యాచ్. విద్యార్థులకు క్రికెట్ మ్యాచ్ చూడమని చెప్తారండి? అది ఎంకరేజ్మెంట్ ఆ స్టూడెంట్స్కి. రెండోది నాసా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ట్రిప్. నాసా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ట్రిప్. ఛాన్స్ టు విన్ ఏ స్పోర్ట్స్ బైక్, ల్యాప్టాప్స్ అండ్ స్మార్ట్ వాచెస్. చదువు గురించి తప్ప ఏమేమి వస్తువులు ఉపయోగిస్తే విద్యార్థులు సర్వనాశనం అయిపోతారో అవన్నీ కూడా అడ్వర్టైజ్ చేశాడు. ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేశాడు. December 18 and 19 ఆన్లైన్ అట, December 19 ఆఫ్లైన్ అట. అసలు అధికారం దీనికి ఇది పెట్టేదానికి? నీవు కోచింగ్ యాక్టివిటీ చేసుకునేదానికి కూడా, ట్యూషన్ యాక్టివిటీ చేసుకునేదానికి కూడా ఎక్కడైతే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి మాత్రమే చేయాలి అనేది కండిషన్. పొరపాటున నువ్వు కోచింగ్ ఇన్స్టిట్యూట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్కి రిజిస్ట్రేషన్ లేదు, ఎందుకంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చెప్పి చెప్పుకుంటున్నావు కాబట్టి రిజిస్ట్రేషన్ లేదని చెప్పి మనం అనుకోవచ్చు. అటువంటిది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి మాత్రమే నువ్వు కోచింగ్ చేయాలి అన్నది ఇంకో ఎక్స్ట్రా కండిషన్ ఉంటే ఈ స్కోర్ అన్న పరీక్ష ఎట్లా వచ్చింది? దానికి 129 కట్టమని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లాటరీ స్కీమ్స్ ఎలా వచ్చింది? అందరూ ఒక్కసారి గట్టిగా ఆలోచించాలి, తీవ్రంగా ఆలోచించాలి. ఇంకా లాస్ట్ పేజ్కి వద్దాం. బ్యాచ్ స్టార్టింగ్ ఫ్రమ్ బుక్ నౌ జస్ట్ 999 రూపీస్. ఏం బ్యాచ్? దేనికి బ్యాచ్? దేనికి గుర్తింపు ఉంది? ఆ బ్యాచ్ పేరేంటి? ఆ స్కీమ్ పేరేంటి? ఏ స్కీమ్ కోసం 999 కట్టాలి? మళ్ళీ కిందికి వస్తే స్టడీ విత్ టాప్ శ్రీ చైతన్య ఫ్యాకల్టీ, అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ది ఫాలోయింగ్ కోర్సెస్: నీట్ రిపీటర్ కోర్సు, జీ మెయిన్ అడ్వాన్స్డ్ కోర్సు, లైవ్ క్లాసెస్. ఇదంతా కూడా కోచింగ్ యాక్టివిటీ అండి. దిస్ అండ్ దిస్ విల్ నాట్ గో టుగెదర్. మీకు ఫస్ట్ హెడ్డింగ్లోనే మీకు చట్ట వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే విద్య చెప్పడం. ఈ ఇన్ఫినిటీ లర్న్ అనేది నువ్వు వేరేగా పెట్టుకో, ఈ రెండు మాత్రం కలపద్దు. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, ఏ మిస్లీడింగ్ స్టేట్మెంట్ టు ది పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్. సమాజానికి ఒక బిగ్గెస్ట్ మిస్లీడింగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు మన అర్జున్ గారు. ఆయన కాస్త దీని గురించి ఆలోచించాలి. ఉత్తరోత్తర ఫ్యూచర్లో ఇలాంటి చట్ట సమ్మతము కాని ప్రకటనలు చేయకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.